కథ పేరు కర్మనిష్ఠుడి కథ. కార్తీక మహత్యం గురించి జనక మహారాజుకు వశిష్ఠుడు అనేక కథలను ఉదాహరణలుగా చెప్పసాగాడు. మహర్షి, కార్తీక మాసంలో దీపారాధన, దీపాదానం మహిమాన్వితమైనదని అంటారు కదా. కార్తీక దీప మహత్యాన్ని మీ నోట తెలుసుకోవాలని ఉంది అన్నాడు జనకుడు. రాజా, చెబుతాను విను. కార్తీక మాసంలో శ్రీహరి సన్నిధిలో దీపాన్ని వెలిగించిన, ఇతరులు పెట్టిన దీపం కొడిగట్టిపోకుండా చూసిన సమస్త పాపాలు నశిస్తాయి. కార్తీక దీప మహిమను తెలుసుకోవాలి అంటే నువ్వు కర్మనిష్ఠుడి కథను తప్పక వినాలి అంటూ ఆ కథను ఇలా చెప్పాడు. కర్మనిష్ఠుడు ఒక యతీశ్వరుడు. పేరుకు తగినవాడు. అరణ్యాలలో సంచరిస్తూ జపతపాదులతో కాలం గడిపేవాడు. ఒకసారి కార్తీక స్నానం కోసం ఆయన సరస్వతీ నదీ తీరానికి వచ్చాడు. సమీపంలో ఆయనకు ధూపదీప నైవేద్యాది సేవలకు నోచుకొని ఒక పురాతన జీర్ణాలయం కనిపించింది. ఏకాంతంగా తపస్సు చేసుకోవడానికి అన్ని విధాలా అనుకూలంగా కనిపించడంతో ఆయన లోపలకు వెళ్ళాడు. అది విష్ణాలయం. ఆలయాన్ని వాసయోగ్యంగా మార్చుకుంటే తపస్సుకు ఇంతకంటే అద్భుతమైన చోటు ఉండదనుకున్నాడు. కర్మనిష్ఠుడు ఆలయంలో పేరుకుపోయిన దుమ్మును ధూళిని తుడిచి శుభ్రం చేశాడు. నది నుంచి నీరు తెచ్చి ఆ నీటితో కడిగాడు. సమీపంలోని గ్రామానికి వెళ్ళి అక్కడి నుంచి నూనెను, ప్రమిదలను తెచ్చి ఆలయంలో 12 దీపాలను వెలిగించి శ్రీహరికి సమర్పించాడు. తర్వాత ఆయన అక్కడే తపోనిష్టలో కూర్చున్నాడు. ప్రతిరోజు ఆయనకు ఇది దినచర్యగా ఉండేది. కార్తీక శుక్ల ద్వాదశి రోజున కూడా కర్మనిష్ఠుడు యథాప్రకారం ఆలయంలో దీపాలను వెలిగించి తపోనిష్టలో కూర్చున్నాడు. రాత్రివేళ ఒక ఎలుక ఆహారం కోసం వెతుకులాడుతూ ఆలయంలోకి వచ్చింది. జ్వాల తక్కువగా ఉన్న ఒక దీపం దగ్గరకు చేరి నెమ్మదిగా ప్రమిదలోని నూనెను తాగింది. అందులోని వత్తిని కూడా తినడానికి లాగింది. ఆ ప్రయత్నంలో వత్తి కాస్త పైకి జరిగింది. పక్కనే వెలుగుతున్న దీపపు మంట అంటుకుని ఆరిపోయిన దీపపు వత్తి వెలిగింది. ఆకలి తీరని ఆ ఎలుక వెలుగుతున్న ప్రమిదలోని నూనె తాగడానికి ప్రయత్నించింది. వెలుగు ఎక్కువగా ఉన్నందున నూనె బాగా వేడిగా ఉండడంతో అది తన ప్రయత్నాన్ని విరమించుకుంది. అలసి సొలసిన ఎలుక ఆకలి తీరక ఆ రాత్రి ఆలయంలోని ప్రాణాలు విడిచింది. పూర్వపుణ్య వశాన ఎలుక శరీరం అంతర్ధానమై దివ్యపురుష దేహం వచ్చింది. తపస్సమాధిలో ఉన్న కర్మనిష్ఠుడు అప్పుడే సమాధి స్థితి నుంచి బయటకు వచ్చి కళ్ళు తెరిచాడు. ఎదుటని దివ్యపురుషుడు కనిపించాడు. నాయనా, నువ్వెవరివి? ఇక్కడికి ఎందుకు వచ్చావు? అడిగాడు కర్మనిష్ఠుడు. మునివర్య, నేను ఎలుకను. ఆకలికి అలమటిస్తూ ఆహారం కోసం వెతుకులాడుతూ ఇక్కడికి వచ్చాను. కొద్ది గడియల కిందట ఇక్కడే మరణించాను. మరణం తర్వాత నాకు ఈ మానవ దేహం వచ్చింది. ఇది ఏ పూర్వపుణ్యం వల్ల వచ్చిందో నాకు తెలియదు. అలాగే ఏ పూర్వ పాపం వల్ల నాకు ఎలుక జన్మ వచ్చిందో అది కూడా తెలీదు. తపోనిష్ట కొనసాగిస్తున్న మీరు సర్వజ్ఞానిలా కనిపిస్తున్నారు. నా గత జన్మ వృత్తాంతాలను మీరే చెప్పగలరు. నేను మీకు దాసున్నై ఉండగలను అన్నాడు దివ్యపురుషుడు. కర్మనిష్ఠుడు కొద్దిసేపు కళ్ళు మూసుకుని దివ్య దృష్టితో అంతా తెలుసుకుని, ఓయి, గత జన్మలో నువ్వు బాహ్లిక దేశంలోని బ్రాహ్మణుడివి. స్నాన సంధ్యలను విడిచి నిషిద్ధ దినాలలో రాత్రింబవళ్ళు భోజనం చేసేవాడివి. సదాచారాలను పాటించేవారిని అవహేళన చేసేవాడివి. నీ భార్యకు సహాయంగా ఒక దాసిని నియమించావు. ఆ దాసితో సంబంధం పెట్టుకున్నావు. పేరాశతో ధనమే పరమావధిగా జీవించావు. ధనం కోసం నానా పాపాలు చేశావు. పాపకృత్యాలతో ఆర్జించిన ధనాన్ని ధర్మకార్యాలకు వినియోగించక భూమిలో పాతిపెట్టావు. చివరకు ఆయుష్ నశించి మరణించావు. పాపాలకు పర్యవసానంగా నరకంలో ఏళ్ల తరబడి నానా యాతనలను అనుభవించావు. కర్మశేషం మిగిలి ఉండటం వల్ల ఎలుక జన్మ ఎత్తి భూమి మీద తిరిగి పుట్టావు. ఆహారాన్వేషణలో ఈ ఆలయానికి చేరుకున్నావు. దేవద్రవ్యాన్ని హరిస్తూ నేను పెట్టిన దీపంలోని తైలాన్ని తాగావు. దైవవశాన నేను పెట్టిన దీపం రాత్రి కొడగట్టింది. నీ చర్య వల్ల ఆ దీపం తిరిగి వెలిగింది. ఆ పుణ్యం వల్లనే నీకు ఈ మానవ రూపం లభించింది అని చెప్పాడు. తన గత జన్మ వృత్తాంతాన్ని ఎరుకపరిచిన కర్మనిష్ఠుడికి దివ్యపురుషుడు సాష్టాంగ నమస్కారం చేశాడు. త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ దినాలలో ఆలయంలోనే ఉంటూ సరస్వతీ నదిలో స్నాన సంధ్యలను ఆచరిస్తూ గడిపాడు.
ఆ మహిమ వల్ల జ్ఞాన సంపన్నుడై ప్రతి ఏటా కార్తీక మాసంలో కార్తీక వ్రతం ఆచరిస్తూ జీవించాడు. ఆయుష్ తీరిన తర్వాత కైవల్యాన్ని పొందాడు. అందువల్ల కార్తీక మాసంలో నిత్య స్నానధ్యానాదులను ఆచరించి శ్రీహరిని పూజించి దీపారాధన చేసేవారు శ్రీహరికి ప్రీతిపాత్రులై సాయుజ్యాన్ని పొందుతారు అని జనకుడికి వశిష్ఠుడు చెప్పాడు.